జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? భీష్మ పర్వం 2వ ఆశ్వాసంలో ఉన్నాము. మహాభారత యుద్ధం చెప్పుకుంటున్నాము. మొదటి రోజు యుద్ధంలో కౌరవుల పై చేయి అస్సలు భీష్ముడు ఎవరిని లెక్క చేయకుండా యుద్ధం చేశాడు. రెండవ రోజు మాత్రం అర్జునుడు తన సత్తా చూపించాడు. అంటే మొదటి రోజు కౌరవులది పై చేయి, రెండవ రోజు పాండవులది పై చేయిగా ఉంది. మరి మూడవ రోజు యుద్ధం ఏం జరిగింది? అసలు మూడవ రోజు యుద్ధంలో ఎవరెవరితో యుద్ధం చేశారు? ఈ యుద్ధం చేస్తున్నప్పుడు కృష్ణుడికి ఎందుకు భీష్ముడి మీద అంత కోపం వచ్చి ఇంకా భీష్ముడిని ఈరోజు చంపి తీరుతాను అన్నటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చాడు? ఏ విధంగా అర్జునుడు ఆపాడు? అసలు మూడవ రోజు గరుడ వ్యూహాన్ని పన్ని కౌరవులు ఏ విధంగా వచ్చారు? అర్ధచంద్ర వ్యూహాన్ని పన్ని పాండవులు ఏ విధంగా వచ్చారో చెప్తాను. ఒక్కొక్కటిగా చదువుతుంటాను, చూడండి. అంతకు ముందు రోజు ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఈసారి ఎలా అయినా సరే ఈ రోజు మనం ఏంటో చూపించాలనుకున్నారు. వాళ్ళు వచ్చేసి గరుడ వ్యూహాన్ని పన్నారు. గరుడ వ్యూహానికి సంబంధించి మొక్కు దగ్గర తన పెద్ద ధ్వజాన్ని, అంటే తాటి చెట్టు ధ్వజాన్ని వేసుకుని తన సైన్యం అంతర్నంగా తీసుకుని ముక్కు దగ్గర భీష్ముడు ఉన్నాడు. ఇక ద్రోణుడు, కృతవర్మ వచ్చేసి వాళ్ళు కాళ్ళ దగ్గర నిల్చున్నారు. కృపుడు, అశ్వత్థామ శిరస్సుగా ఉన్నారు. త్రిగర్తలు బొరిశ్రవుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీర్యుడు, జయద్రథుడు వీళ్ళందరూ కంఠంగా ఏర్పడి ఉన్నారు. ఇక దుర్యోధనుడు, అతని తమ్ముళ్ళు వెన్ను దగ్గర నిల్చున్నారు. వెన్ను దగ్గర దుర్యోధనుడు ఉన్నాను, అతన్ని రక్షించేటువంటి బాధ్యత చుట్టూ అందరి మీద ఉంది, ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి తమ్ముళ్ళ మీద ఉంది. ఇక విందులు, సుదీక్షణుడు, శురసేనుడు వీళ్ళు తోక దగ్గర నిల్చొని ఉన్నారు. మగధ, కళింగ సైన్యాలు కుడిరెక్కగా ఉన్నారు. కర్ణాట, కౌసల సైన్యాలు ఎడమ దగ్గర ఉన్నారు. ఇంకా మిగిలిన రాజులందరూ, చిన్న రాజులందరూ వారి స్థానంలో మొత్తం గరుడ పక్షి ఎలా ఉంటుందో ఆ పక్షి రూపంలో సిద్ధంగా ఉన్నారు. కౌరవులు గరుడ వ్యూహాన్ని చూడగానే అర్జునుడు ఏమంటాడంటే, దుష్టజిమ్మ మనం అర్ధచంద్ర వ్యూహాన్ని పన్నుదాం, రచించు అంటాడనమాట. వెంటనే దుష్టజిమ్ముడు అర్ధచంద్ర వ్యూహం అంటే చంద్రుడు అర్ధాకారంలో ఉన్నట్టుగా ఉంటాడు, అంటే సగం చంద్రుడు. దీనిలో ఎలా ఉంటుందంటే కుడివైపు కొమ్మను, అంటే కుడివైపు సైడు దుష్టజిమ్ముడు మగధ పాండ్య సైన్యాలతో కలిపి భీముడు అర్ధచంద్ర వ్యూహం కుడివైపు ఉన్నాడు. విరాటరాజు, ద్రుపదుడు, అనుపదేశం రాజు, నీలుడు, కాశికరాజు సైన్యాలు, దుష్టకేతుడు అతడి దగ్గరే అంటే కుడివైపు నిల్చొని ఉన్నారు. శిఖండి, దుష్టద్యుమ్నుడు ముందు పెట్టుకొని ఏనుగు సైన్యంతో ధర్మరాజు మధ్య భాగంలో ఉన్నాడు. అతనికి ఆనుకొని వరుసగా, అంటే ధర్మరాజు ఆనుకొని సాత్వికి, నకల సహదేవులు, ద్రౌపది కుమారులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, జయసేనుడు వీళ్ళందరూ ఉన్నారు. ఇక 5 కైకేయులు కూడా ఇటు సైడ్ నిల్చొని ఉన్నారు. వీళ్ళందరికీ అండగా శ్రీకృష్ణుని సారథిగా పెట్టుకొని అర్జునుడు ఎడమ కొమ్మ వైపు, అంటే కుడివైపు వచ్చేసి భీముడు, దుష్టద్యుమ్నుడు వాళ్ళు ఉన్నారు. మధ్యలో వచ్చేసి ధర్మరాజు ఉన్నాడు. ఎడమ వైపు వచ్చేసి అర్జునుడు ఉన్నాడు. సో ఇలా ఉంది వీళ్ళ అర్ధచంద్రాకార వ్యూహం. ఇక వెంటనే మొదటి రోజు ముందుగా యుద్ధం చేసింది ఎవరంటే అర్జునుడు. అసలు రణరంగంలో ఉత్సాహంగా వెళ్తుంటాడనమాట. అర్జునుడు ఎలా ఉంటాడంటే, ఇలా 2 సైన్యాలు వ్యూహాలు అనుకొని ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసాయి. ఇక ఈసారి మాత్రం రుద్రతాండవమే చేశాడు అర్జునుడు. ఓం ప్రథమంగా అర్జునుడే కౌరవ సైన్యం మీద పడ్డాడు. రథాలు పొడగొట్టాడు, రథికుల్ని చంపాడు, సారథుల్ని నడికాడు, గుర్రాలు కొట్టేశాడు, జెండాలు ఎగరగొట్టేశాడు, ఏనుగులు పీనికలు అయిపోయాయి, యోధుల్ని పీనుగల్ని చేశాడు, గుర్రాల మీద రౌతుల్ని కూల్చేశాడు. గాంధార సేన యావత్తు కో అని చెప్పేసి తిరగబడింది. అసలు అర్జునుడు చుట్టుముట్టింది గాంధార సైన్యం వచ్చేసి అర్జునుడిని. ఇంకా చూస్తారేమో అన్నట్టుగా పాండవ సేన గాంధార సేన మీద పడింది. అంటే అర్జునుడు అందరిని చంపుతుంటే గాంధార సేన వచ్చి అడ్డుపడింది. గాంధార సేన మీద వచ్చేసి మళ్ళీ పాండవ సైన్యం పడింది. సో ఇలా ఒక నేను పలానా వ్యక్తిని, అంటే ఎందుకంటే అక్కడ దుమ్ము ధూళి రేగిపోయి ఎదుట ఉన్నటువంటి మనిషి ఎవరో కనిపించరు. అప్పుడు ఏం చెప్తానంటే, నేను పలానా వ్యక్తిని, నేను పలానా వ్యక్తి తండ్రిని, నేను పలానా రాజ్యానికి చెందినటువంటి వాడిని, నా కీర్తి ఇది, నాకు వచ్చినటువంటి బిరుదులు ఇవి అని వాళ్ళు చెప్పుకుంటూ ఎదుటి వాళ్ళ మీద యుద్ధం చేస్తుంటారు. అంటే ఎందుకంటే ఎదుటి ఉన్న మనిషి కూడా కనిపించలేనంత దుమ్ము రేగిపోయి ఉంటుంది అనమాట. సో అలా చేస్తుంటారు. కౌరవ సైన్యం అంతా కూడా భీష్ముడిని చూసి ముందుకెళ్తుంటుంది. ఇటు పాండవ సైన్యం అంతా కూడా భీముడి బలాన్ని చూసి ముందుకెళ్తుంటుంది. భీముడు అసలు ముందు కురుకుతూనే ఉంటాడు. అంటే మొదటి రోజు నుంచి సస్టైన్డ్గా యుద్ధం చేసింది ఎవరు అంటే భీముడు మాత్రమే. ఎక్కడ వెనక్కి తగ్గకుండా యుద్ధం చేస్తుంటాడు. భీముడు అలా ముందుకు వెళ్తుంటే పాండవ సైన్యం అంతా ఆయన వెనక అలా నడుచుకుంటూ వస్తుంటారు దండలాగా. సో అంత ధూళి దుమ్మును ఆ 2 పక్షాలు కూడా అలా యుద్ధం చేస్తూ ఉంటాయి. భీష్ముడు, ద్రోణుడు, పురమిత్రుడు, జయద్రథుడు, శకుని, వికర్ణుడు పాండవ సేన మీద విరుచుకుపడతారు. భీముడు, ఘటోత్కచుడు, సాత్వికి, చేకేతనుడు, ద్రౌపది కుమారులు వీళ్ళతో కలియబడ్డారు. ఎవరెవరితో కలియబడ్డారు చెప్పాను కదా. సో అంటే భీష్ముడు, ద్రోణుడు, పురమిత్రుడు, జయద్రథుడు, శకుడు, వికర్ణుడు వీళ్ళందరూ ఒక సైడ్ ఉండగా భీముడు, ఘటోత్కచుడు, సాత్వికి, చేకేతనుడు, ద్రౌపది కుమారులు వీళ్ళు ఎదురెదురుగా కలిసి కలియబడ్డారు. భీముడు, ఘటోత్కచుడు ఉన్న చోటికి
దగ్గరికి దుర్యోధనుడు వస్తాడు. తన రథ సైన్యాన్ని వెంటనే పరిగెత్తించుకుంటూ అక్కడ భీముడు ఘటోత్కచుడు యుద్ధం చేస్తుంటారు కదా, ఆ ప్రాంతానికి వస్తాడు. అలా దుర్యోధనుడు ముందుకు రాగానే వెంటనే భీష్ముడు ద్రోణుడు దుర్యోధను వెనక్కి నెట్టేసి వీళ్ళెళ్ళి అక్కడ భీముడు ఘటోత్కచుడు ఇద్దరు ఉండగా దుర్యోధనుడు పోతాడు చూసారా. సో వెంటనే దుర్యోధను వెనక్కి నెట్టేసి భీష్ముడు అక్కడికి వచ్చేసినటువంటి మన ద్రోణుడు వచ్చి యుద్ధం చేస్తుంటాడు. భీష్ముడు ద్రోణుడు భీముడితో యుద్ధం చేయడం చూసేసి అక్కడికి అర్జునుడు వచ్చేస్తాడు. సో అర్జునుడు ఘటోత్కచుడు భీముడు, భీష్ముడు దుర్యోధనుడు ఇటు మన ద్రోణుడు, వీళ్ళు ఇలా యుద్ధం జరుగుతుంటుంది అనమాట. సాచికి అభిమన్యుడు గాంధార రాజులతో యుద్ధం చేస్తుంటారు. ఒక సమయంలో సాచికి రథము ముక్కలైపోతుంది. అప్పుడు సాచికి వెంటనే అభిమన్యుడి రథం ఎక్కేస్తాడు. అభిమన్యుడు సాచికి కలిసి యుద్ధం చేస్తుంటారు. ధర్మరాజు భీష్ముడి చుట్టూ తిరుగుతుంటాడు. అంటే భీష్ముడిని ఎక్కడైనా కొట్టే అవకాశం ఉంటుందా అని చూస్తుంటాడు. అపరిమితమైనటువంటి బలాన్ని ప్రదర్శిస్తాడు ధర్మరాజు. అవసరమైతే భీష్ముడితోనూ ద్రోణుడితోనూ ఎవరితో అయినా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో అంతటి వీళ్ళిద్దరి మధ్య కూడా భీష్ముడికి అదేవిధంగా ధర్మరాజుకి మధ్య కూడా ఘోరాతి ఘోరంగా యుద్ధం జరుగుతుంది. ఇద్దరు కూడా వాళ్ళ పరాక్రమాలు చూసుకుంటూ ఇస్తారు. కానీ తెలుసు కదా, భీష్ముడు పాండవుల్ని చంపనని ముందే చెప్పాడు కాబట్టి ఆ రకంగా ఏమి ఉండదు వాళ్ళకు. కాబట్టి ధర్మరాజు ఏం తక్కువ వాడు కాదు, అంతకు అంత విద్య మాత్రం చూపిస్తాడు. సో దుర్యోధనుడు భీముడు కొంచెం ఇలా యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ దుర్యోధనుడు భీముడి మీదకి వచ్చేస్తాడు. బాగా చిక్లి పట్టిన బాణాలు అతడి మీద గట్టిగా తగిలిస్తాడు. దుర్యోధనుడు వచ్చుడే మళ్ళీ అలా వెనక్కి తిరిగేసి వచ్చి మళ్ళీ భీముడితో యుద్ధం చేస్తుంటాడు. వెంటనే భీముడు ఒక నవ్వు నవ్వేసి దుర్యోధని గుండెల్లోకి దిగేలాగా బాణాలు వేస్తాడు. దాంతో దుర్యోధనుడు సొమ్మసిల్లిపోతాడు. 3వ రోజు యుద్ధంలోనే దుర్యోధనుడు సొమ్మసిల్లిపోతాడు. దుర్యోధనుడు సొమ్మసిల్లి పడిపోయింది చూసి వెంటనే సారథి అతన్ని పక్కకు తీసుకెళ్ళిపోతాడు. అంటే యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి బయటకు తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఇలా తీసుకెళ్ళిపోయినప్పుడు కౌరవ సైన్యం అంతా కూడా ఆహాకారాలు పెడుతుంటుంది. అయ్యో మన రాజు ఏంటి సొమ్మసిల్లి పడిపోయాడా, ఏమైందో తెలియక. ఎందుకంటే 3వ రోజు యుద్ధంలోనే భీముడు దుర్యోధన్ని సొమ్మసిల్లేలా చేస్తాడు. సో అలా తీసుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ భీష్ముడు ద్రోణుడు కూడా కంగారు పడుతుంటారు. ఏమైంది అని చెప్పేసి. కొంత దూరం వెళ్ళిన తర్వాత కాసేపటికి దుర్యోధనుడికి మేలుక వస్తుంది. రాగానే సారథిని విపరీతంగా తిడతాడు. నువ్వు అలా ఎందుకు చేసావు, నన్ను ఎందుకు యుద్ధరంగం నుంచి బయటకు తీసుకొచ్చావు, ముందు పద యుద్ధరంగంలోకి అని చెప్పేసి. ఎందుకంటే అహంకారం ఆత్మాభిమానం రెండూ ఉంటాయి దుర్యోధనుడు కాబట్టి. వెంటనే మళ్ళీ యుద్ధరంగంలోకి వచ్చేస్తాడు. సో ఇలా వెళ్తున్నప్పుడు, అంటే ఇది ఇప్పుడు ఈయన వెళ్తున్నప్పుడు మిగిలిన సైన్యాలు కూడా ఏంటంటే రాజుకి ఏమైంది అని కంగారుగా వాళ్ళందరూ కూడా వెళ్తుంటారు. వాళ్ళని ఆపాలని చెప్పేసి భీష్ముడు ద్రోణుడు ఎంత ప్రయత్నించినా కూడా ఆగరు. తిరిగి దుర్యోధనుడు మళ్ళీ రంగంలోకి వచ్చేసాక కౌరవ సైన్యంలో కలకలం ఉంటుంది. అసలు దుర్యోధనుడికి ఏం జరిగింది అనేటువంటి ఆ టెన్షన్లో ఉంటారు. చాలాసేపు కూడా వాళ్ళు యుద్ధం చేయక దుర్యోధనుడు ఏమైందో అనేటువంటి దాంట్లోనే ఉంటారు. సో తిరిగి మళ్ళీ దుర్యోధనుడు రణరంగంలోకి రావడంతో మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. దుర్యోధనుడు మళ్ళీ రణరంగంలోకి వస్తాడు కదా, వచ్చేసరికి పాండవ సైన్యం అంతా కౌరవ సైన్యం మీద పడి కకలావికలం చేస్తుంటుంది. ఇది చూసి వెంటనే దుర్యోధనుడికి విపరీతమైన కోపం వచ్చి భీష్ముడితో ఇలా అంటాడు, ఏంటి తాత నువ్వేదో యుద్ధం చేస్తావని చెప్పేసి నిన్ను నమ్ముకొని నేను ఉన్నాను, నువ్వేమో కర్ణుని రావద్దని చెప్పావు, యుద్ధం చేసే మహావీరుడైనటువంటి కర్ణుని ఏమో బయట కూర్చోబెట్టావు, నువ్వేమో యుద్ధంలోకి వచ్చావు, అసలు నువ్వు నిజంగా మా వైపు యుద్ధం చేస్తున్నావా లేక పాండవుల వైపు యుద్ధం చేస్తున్నావా, ఏది నీ యుద్ధము, అక్కడ నా రాజులందరూ ఎవరు మిగిలేలా లేరు, అర్జునుడు విపరీతంగా చంపేస్తున్నాడు అందరినీ, నువ్వేంటి ఇలా నాకు పట్టదన్నట్టుగా ఉన్నావు, అంటే కర్ణుని వద్దన్నావు, నువ్వు వచ్చి ఏం చేయట్లేదు అని దెప్పిపడుస్తాడు అనమాట. ఇంకా దుర్యోధనుడు ఆ మాట అనేసరికి భీష్ముడు విజృంభించడం మొదలు పెడతాడు. భీష్ముడు అలా ఈ రోజు నేను పాండవుల సంగతి ఏంటో చూస్తాను అని చెప్పేసి ఆయన శంఖం ఊదడంతో మళ్ళీ కౌరవుల వైపు అందరూ కూడా శంఖం ఊదుతారు. అంటే కాసేపటి వరకు దుర్యోధనుడు వెళ్ళడంతో అందరిలో టెన్షన్ ఉంటుంది కాబట్టి ఎవరు ఏం చేయలేకపోతారు. ఎప్పుడైతే మళ్ళీ వచ్చిన తర్వాత భీష్ముడు శంఖం ఊదిన తర్వాత వెంటనే పాండవులు కూడా అందరూ శంఖం ఊది మళ్ళీ చెలో అని చెప్పేసి యుద్ధానికి వచ్చేస్తారు. భీష్ముడు ఒకసారి యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత ఇక యుద్ధం జరుగుతుంది. ఇటు పాండవులకి అటు కౌరవులకి. ఎక్కడ చూసినా కాళ్ళు చేతులు మొండెలు తెగిపడిన రక్తము ఏరులై పారుతుంటుంది. ఏవి రథాలు ఏవి గుర్రాలు ఏవి ఏనుగులు పీలికల ఎక్కడ చూసిన వాసన, ఆ రక్తము ఆ శరీరంలోని ముక్కలు అంటే ఏ యోధుడి శరీరం ఏదో కూడా తెలియనట్టుగా ముక్కలైపోయి అక్కడ శరీరాలు పడి ఉంటాయి. సో ఆకలితో ఉన్న సింహంలాగా వీరవిహారం చేస్తాడు ఇటు భీష్ముడు. యుద్ధం చేస్తాడు, చెలరేగిపోతాడు, మరో సూర్యుడు అన్నట్టు విజృంభిస్తాడు. అక్కడ శత్రువుల కాళ్ళు చేతులు ఏనుగులు రథాలు ఇలా పడిపోతుంటాయి. అంటే రక్తం ఏరులై పారుతుంటుంది. ముక్కలైన శరీరాల మధ్య శరీరాలు ఇట్లా అంటే శవాల గుట్టలుగా ఉంటాయి కదా, అటు నుంచి ఎటు పోవాలో సందు లేక ఎక్కడ సైన్యం అక్కడ నిల్చుండిపోతారంటే మనిషి నడవడానికి కూడా సందు లేకుండా శవాలు గుట్టల్లాగా ఏనుగులు గుట్టల్లాగా గుర్రాలు గుట్టల్లాగా పడి ఉంటాయి. అసలు భీష్ముడు యుద్ధం మామూలుగా ఉండదు. 3వ రోజు అయితే చుక్కలు చూపిస్తాడు. అసలు భీష్ముడు యుద్ధం మామూలుగా ఉండదు తెలుసా. ఇంకా అలా చేస్తూ అర్జునుడి దగ్గరికి వస్తాడు. అర్జునుడి దగ్గరికి వచ్చి
అర్జునుడితో యుద్ధం చేస్తాడు. అర్జునుడు 2 సార్లు భీష్ముడు ధనస్సును విరగొడతాడు. కానీ అయినప్పటికీ ఏం జరుగుతుందంటే ఆ యుద్ధంలో అర్జునుడు కాస్త వెనకంజ వేసినట్టుగానే ఉంటాడు. ఒక రకంగా అర్జునుడు కాళ్ళు చేతులు ఆడట్లేదా అన్నట్టుగా యుద్ధం చేస్తుంటాడు. మరోవైపు భీష్ముడు కృష్ణుడి గుండెల్లో బాణాలు దింపుతాడు. కృష్ణుడు ఒళ్ళంతా రక్తసిక్తమవుతుంది. అర్జునుడు ఒళ్ళంతా రక్తసిక్తమవుతుంది. ఇంకా కోపానికి వచ్చేసి ఇలా అంటాడు, అర్జున చూడు, పాండవ సైన్యం అంతా సిగ్గు లేకుండా పరిగెడుతుంది. నువ్వేమో మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నావు. ఇంకా నువ్వు ఎప్పుడయ్యా యుద్ధం చేసేది? ఈరోజు ఆ భీష్ముడు దుర్యోధన్ని గెలిపించి తీరేలా ఉన్నాడు. చూడు ఇంకా ఇలా జరుగుతుంది అంటాడు. వెంటనే అక్కడి నుంచి సాత్వికి వచ్చి సాత్వికి అంటాడు, ఆగండి పాండవ సోదరులారా, మీరు ఎటు వెళ్తున్నారు? మనం యుద్ధం చేయాలి అంటుంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు సాత్వికితోటి, ఇంకా అయ్యేది లేదు, ఎవరు కూడా వినే మాట లేరు, ఇంకా ఈ అర్జునుడితో కూడా పని అయ్యేలా లేదు, నేనేంటో చూపిస్తానని చెప్పేసి ఉగ్ర రూపంగా కృష్ణుడు భీష్ముడి వైపు రథాన్ని దండించి ఒక పెద్ద పులి కనుక లేడి మీదకి దూకినట్టుగా అక్కడ కిందికి వెళ్ళి భీష్ముడు పైకి వెళ్ళబోతుంటాడు అనమాట. అప్పుడు వెళ్ళబోతుంటే వెంటనే భీష్ముడు అన్నీ తన ధనస్సుని బాణాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి, రా కృష్ణ, ఇంకా ఇంతకంటే నాకు నా జన్మ ధన్యమయ్యే విషయం ఏం లేదు, నీ చేతిలో చావడం కంటే నాకు మరొక పుణ్యకార్యం ఏముంటుంది, రా నన్ను చంపే అన్నట్టుగా అలాగే నిల్చుండిపోతాడు. అప్పుడు వెంటనే అర్జునుడు భీష్ముడు వెనక నుంచి వచ్చి, కృష్ణ ఆగు, నువ్వు ఆయుధం పట్టనని మాట ఇచ్చావు, ఏంటిది, నువ్వు ఇలా పరిగెడితే ఎలా, నేనున్నాను, నేను చూసుకుంటాను, నేను చేస్తాను, నేను యుద్ధం చేసి తీరుతాను, నన్ను నమ్ము అంటాడు. అలా నమ్ము అన్న తర్వాత వెంటనే అర్జునుడు తన శంఖం దేవదత్తాన్ని పూరిస్తాడు. అలా అర్జునుడు దేవదత్తం పూరించగానే వెంటనే భూరిశ్రవుడు, భీష్ముడు, శల్యుడు, దుర్యోధనుడు అర్జునుడి దగ్గరికి వస్తారు. వచ్చి రావడంతోనే భీష్ముడు శక్తి ప్రయోగిస్తాడు. భూరిశ్రవుడు వచ్చేసి 7 బాణాలు కొడతాడు. అదేవిధంగా శల్యుడు వచ్చేసి గద విసిరేస్తాడు. దుర్యోధనుడు వచ్చేసి తోమరం ఉంటుంది కదా, తోమరం విసిరేస్తాడు. ఒక్కొక్క బాణం వేసి శక్తి, గద, తోమరాన్ని అన్నిటినీ ముక్కలు చేసేస్తాడు అర్జునుడు. భూరిశ్రవుడికి మళ్ళీ 7 బాణాలు వేస్తాడు. వెంటనే భీష్ముడికి ఇంద్రాస్త్రం ప్రయోగిస్తాడు. అలాగే వందలు వేలుగా కౌరవ సైన్యం మీదకి ఘోరంగా విజృంభిస్తాడు. ఇక అర్జునుడు ఏంటో ఇక చూపిస్తాడు. అర్జునుడు ఒక కొడుతుంటే అసలు ఎక్కడి నుంచి ఎటు వస్తుంది బాణం అనేది అర్థం కాదు. శల్యుడి మీద 9 బాణాలు, భూరిశ్రవుడు అయితే విల్లు విరిచేసి ఆయన మొత్తం ముంచేస్తాడు. ఇంకా వెంటనే ఎడమ నుంచి ఒక బాణం వచ్చి దుర్యోధనుడి గుండెల్లో గుచ్చేసుకుంటాడు. అంతమందితో యుద్ధం చేస్తూ కూడా నేరుగా దుర్యోధనుడి గుండెల్లోకి బాణం గుచ్చేస్తాడు. వెంటనే అర్జునుడు ఇలా యుద్ధం చేస్తుండడంతో ద్రుపదుడు, విరాటరాజు మొదలైన యోధులందరూ వచ్చి మళ్ళీ అర్జునుడితో కలుస్తారు. అర్జునుడు ఇక పేట్రేగిపోతాడు. గాంధీవం అంటే ఏంటో, అర్జునుడు యుద్ధం అంటే ఏంటో చూపిస్తాడు. ఇంద్రాస్త్రం వేసేస్తాడు అర్జునుడు. ఇంకా దానివల్ల మొత్తం సేన అంతా కూడా అతలాకుతలమైపోతుంటాయి. గుర్రాలు, రథాలు, ఏనుగులు, పీనుగులు, ఇంతవరకు భీష్ముడు ఏ బీభత్సాన్ని సృష్టించాడో అంతకంటే ఎక్కువ బీభత్సాన్ని అర్జునుడు సృష్టిస్తాడు. మొత్తానికి ఇంకా అర్జునుడు ఒక్కసారి చెలరేగిపోయిన తర్వాత ఇంకా కౌరవ సైన్యం ఎక్కడ కూడా నిలదొక్కుకోదు. ఈ పీనుగలై కూర్చుంటాయి. ఇప్పటివరకు భీష్ముడు ఎంత భయాన్ని సృష్టించాడో అంతకు రెట్టింపు యుద్ధాన్ని చేస్తాడు. పీనుగలే పైన రాబందులన్నీ కూడా ఎదురు చూస్తుంటాయి, ఆహా మాకు విందు దొరికిందని చెప్పేసి. ఇక పాండవ సైన్యం ఒక ఊపులో ఉంటుంది. కౌరవ సైన్యం 3వ రోజు చివరి దశకు వచ్చేసరికి మాత్రం, అంటే సాయంకాలం సూర్యాస్తమయానికి వచ్చేసరికి కాస్త తగ్గి అయిపోతుంది అనమాట. ఇంకా 3వ రోజు ఇంకా అప్పటికి సూర్యాస్తమయం కాగానే పాండవులందరూ సంతోషంగా తమ శిబిరాలకు వెళ్తారు. కౌరవులందరూ కాస్త దుఃఖిస్తూ తమ శిబిరాలకు వెళ్తారు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది, 4వ రోజు యుద్ధంలో ఏం జరిగింది, ఆ తర్వాత మహాభారతంలో ఏం జరుగుతుందనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ని చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.